వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లీస్ డైరీ బై వాయిస్ ఆఫ్ వల్లి. ఈరోజు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన తొలి ఏకాదశి పండుగ. ఈ పండుగ రోజు ఆ వెంకటేశ్వర స్వామికి శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైన పేలాల పిండితోటి 2 రకాల నైవేద్యాలని నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఈ 2 రకాల నైవేద్యాలు ఒకే ఐటెంతో చేస్తాం, అదే పేలాల పిండితో. దాంట్లో మనకు కావాల్సిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఫస్ట్ది నేను మొక్కజొన్న గింజలు మనం ఆల్రెడీ చేసుకుంటాం కదా పాప్కార్న్, అలాంటివి నేను బయట స్టోర్లో పర్చేస్ చేసి తీసుకొచ్చాను. అవి అలాగే బెల్లం తురుము. ఈ ప్లేస్లో బెల్లం పౌడర్ ఉంటే కూడా చాలా మంచిది. నాకు బెల్లం తురుము అవైలబుల్గా ఉంది. బెల్లం గడ్డని తురుముకున్నాను అది. అలాగే పాలు కొద్దిగా. ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ మన ఇష్టానికి సరిపోయినట్టు, అంటే కిస్మిస్, జీడిపప్పు, బాదాము, అలాగే కొద్దిగా నెయ్యి, నేను యాలకులు దంచి పెట్టుకున్నాను. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. దీంతో ఇప్పుడు మనం 2 రకాల నైవేద్యాలు స్వామికి నైవేద్యంగా పెట్టడానికి మనం తయారు చేసుకుందాము. పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఏవైతే ఉన్నాయో మొక్కజొన్న గింజల్ని నేను మెల్లమెల్లగా వేస్తున్నాను. అంటే కొద్దిగా ఇలా ఆ నూనెలో కలిసేట్టు చేయాలన్నమాట. అవి కొంచెం వేగడం స్టార్ట్ అయింది కదా, మనము ఒక మూత కూడా రెడీగా పెట్టుకొని, నేను అది కొంచెం చిందడం పేలడం మొదలవగానే దానిపైన మూత పెట్టేసుకుంటాము. ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం పేలాలన్నీ వేయించుకున్నాము. కొంచెం నెయ్యి వేస్తున్నాము. నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నాము. జీడిపప్పు, బాదం వేసాము. ఇప్పుడు మనం కిస్మిస్ కూడా వేయించేసుకుందాము. ఫ్రెండ్స్, నేను ఇలాగా పాప్కార్న్ చేసేసుకున్నాను. ఇది నెయ్యితో కూడా చేసుకోవచ్చు, నూనెతో కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. అలాగే నేను డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో వేయించేసి పెట్టుకున్నాను. యాలకులేమో దంచేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము వీటితోటి పేలపిండి చేసుకొని ప్రసాదం సిద్ధం చేసేసుకుందాము. ఫ్రెండ్స్, ఇందాక నేను పేలాలు ప్రిపేర్ చేసి చూపించాను కదా, ఇప్పుడు పేల పిండిగా దాన్ని మిక్సీ పట్టేసుకున్నాను, మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దాంట్లో నేను బెల్లం కలుపుకున్నాను. చూడండి, మనం ప్రసాదం ఇప్పుడు సిద్ధం చేద్దాము. ఇలా నేను తురుము పెట్టుకున్న బెల్లం అంతా ఇందులో కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని ఇలాగా ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా ఇలా కలిపేసుకోవాలి. మొత్తం ఇలా బెల్లము, పేలాల పిండి 2 కలిసే విధంగా కలిపేసుకోవాలి. మొత్తం పేలపిండి, బెల్లము 2 చక్కగా కలిసిపోయే విధంగా చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఉండలు ఎక్కడ తగ్గకూడదు. ఇప్పుడు దాంట్లో మనము ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. దాంట్లో నేను దంచి పెట్టుకున్న యాలకులు కూడా వేసేసుకుంటున్నాను. యాలకులు పై పొట్టుతో వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కిస్మిస్, వేయించి పెట్టుకున్న కిస్మిస్ కూడా దీంట్లో కలిపేస్తున్నాను. మనకి పేలపిండి సిద్ధం అయిపోయింది. ఇది మొదటి ప్రసాదము. అసలుగా అయితే మన పూర్వీకుల నుంచి ఇలానే నైవేద్యంగా పెడుతూ వస్తున్నాము. ఇప్పుడు 2వ రకం ప్రసాదం సిద్ధం చేస్తున్నాము. దీంట్లో మనము మీగడ ఉన్న పాలు మనం తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా దీంట్లో అయితే కనుక చక్కగా మనకి కుంకుమ పువ్వు ఉంటే కూడా ఇంట్లో అవైలబుల్గా మనం వేసుకోవచ్చు. మనం కృష్ణుడికి వెన్న, మీగడ ఇష్టం కాబట్టి మీగడ ఉండే పాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా పాలు తీసుకుంటూ మనము ఇలా ఉండా అవుతుందా లేదా చూసుకొని చిన్నగా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారా, ఇది పేలపిండితోటి మనం ఎప్పుడు చేసుకునే రెగ్యులర్గా చేసుకునే పేలపిండి. అలాగే ఇప్పుడు మనం కొత్తగా స్పెషల్గా చేసుకున్న స్వీట్ వచ్చేసి లడ్డు. దీంట్లో మనం కావాలంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు ఎవరైనా సరే పేలపిండి ఇష్టం లేని వాళ్ళు ఇలా లడ్డూలాగా కూడా చేసి పెట్టుకోవచ్చు. దీంట్లో లైట్గా కొంచెం మీగడ ఉండే పాలు తీసుకొని
దాంట్లో కొంచెం కుంకుమ పువ్వు వేసుకుంటే కూడా బాగుంటుంది. దాంట్లో కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ ఆ పేలపిండిలో ఇలా నేను లడ్డూల్లాగా చుట్టుకున్నానండి. దాంట్లో మనం నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవచ్చు. ఇది వెంకటేశ్వర స్వామి నైవేద్యానికి, నారాయణుని నైవేద్యానికి చాలా బాగుంటుంది. 2 రకాల నైవేద్యాలు మనం ఇప్పుడు సిద్ధం చేసేసుకున్నాము. దీనికి నైవేద్యం పెట్టేసుకొని చక్కగా ఇంటిల్లిపాది స్వామి ఆశీర్వాదాన్ని పొందడమే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకొకసారి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త గోదేవతా సుఖినో భవంతు.